క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. కర్తల్ మండల సర్వసభ్య సమావేశం చివరి సమావేశం ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు పాల్గొనడం జరిగింది. ప్రజలు ఇచ్చిన ఈ పదవి 5 సంవత్సరాల కాలంలో మా వంతుగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకునే భాగ్యం 5 సంవత్సరాలు నాకు కల్పించారు. కర్తల్ మండలం ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నామని, అదేవిధంగా కుటుంబ సభ్యులకు దూరమైన ప్రజలే నా కుటుంబ సభ్యులని, సమాజమే నా కుటుంబమని భావించి పనిచేశామని తెలిపారు. రాబో కాలంలో కూడా పదవి ఉన్నా లేకున్నా సేవ చేస్తామని తెలిపారు. ప్రజలు మాపై ఉన్న నమ్మకంతో 5 సంవత్సరాలు మమ్మల్ని జెడ్పీటీసీగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన సాగించామని మేము నమ్ముతున్నాం. అందుకు సహకరించిన ప్రతి మండలంలోని అధికారులకు, గ్రామాల్లోని అధికారులకు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కృతజ్ఞత తెలిపారు. తన సహచరులైన ఎంపీటీసీలకు, ఎంపీపీలకు పదవి వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎప్పుడైతే జిల్లా పరిషత్ మెంబర్గా ఎన్నికైనానో అప్పుడు ఈ ఎంపీడీఓ కార్యాలయంలో చిన్న సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అప్పుడు మా రాములన్న అంటే నేను 8వ తరగతి చదువుతున్నప్పుడే కరెంట్ వచ్చింది. 8వ తరగతి చదువుతున్నప్పుడే ఆయన అమన్గా జడ్పీటీసీగా పనిచేశారు. కాబట్టి అదేవిధంగా బుగ్గయ్య గౌడ్ గారు కూడా వాళ్ళ సతీమణి గారు కూడా ఎక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా పనిచేసినప్పుడు ఆయన కూడా ఎంపీపీగా పనిచేశారు. కాబట్టి మా సీనన్న అదేవిధంగా మా లక్ష్మీరామ్ నాయక్ గారు కూడా అనేక పదవులు అనుభవించారు. కాబట్టి ఆలోచించడం జరిగింది. అలా చిన్న వయసులో ఎంపీపీ వైఎస్ఎంపీపీ అవకాశం వచ్చింది. ఏమన్నా మేము చెడు దారికి పోతే మీరు సరిదిద్దాలని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు సంపూర్ణంగా అయితే మనస్ఫూర్తిగా పూర్తి చేసుకున్నాం. కాబట్టి మనం గట్టిగా ఒకసారి సపోర్ట్లతో స్వాగత పలకాలని అనుకున్నాం. మరి ఈ కార్యక్రమం చివరి సర్వసభ కార్యక్రమ సభాధ్యక్షురాలు మా అక్క కమలి మోతే నాయక్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా వైఎస్ఎంపీ సోదరుడు ఆనంద్ గారు, అదేవిధంగా మా తహసీల్దార్ గారు, అదేవిధంగా మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మా ఎంపీడీఓ గారు, అదేవిధంగా మా ఎంపీడీసీ సోదరుడు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా లక్ష్మీరామ్ నాయక్ గారు, అదేవిధంగా గోపాలన్న గారు, రాములన్న గారు, మా కోఆప్షన్ సభ్యులు మా మిత్రుడు బాబా గారు, అదేవిధంగా ఉమాపతి బుగ్గయ్య గౌడ్ గారు. ఈ రోజు బుగ్గయ్య గౌడ్ లేడు, పాపం చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా మా మంజుల చంద్రమౌళి గారు, అదేవిధంగా మా నిర్మల కాశీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రియ రమేష్ గారు. ముఖ్యంగా ఎప్పుడు మా తమ్ముళ్ళలాగా నా ఇంట ఉండే మా సోదరుడు మా డీసీసీబీ డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గారు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి మా మండల అధికారులకు, అదేవిధంగా మా పత్రికా సోదరులకు, అదేవిధంగా ఎప్పుడు మా ఇంటనే ఫోటోగ్రాఫర్గా పనిచేసినటువంటి మా తమ్ముడు మా రబ్బాని గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి వాస్తవంగా చెప్పాలంటే నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లి లేరు, మా తండ్రి కూడా లేరు. వాళ్ళకు ముందుగా పాదాభి వందనాలు తీసుకుంటూ, ఎందుకంటే ఈరోజు నేను చిన్న ఒక పేద కూలి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. మరి చిన్ననేమో 2006 నుంచి రాజకీయంలోకి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు రేపు ఆగస్టు వస్తే. నేను 2021లోనే ఉమ్మడి మైసగడ్డి గ్రామ పంచాయతీలో వార్డు సభ్యునిగా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాలు వార్డు సభ్యునిగా పూర్తి చేసుకున్న సందర్భంలో మళ్ళీ సింగిల్ విండో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీగా ఎన్నికలు వచ్చినప్పుడు మాది మైసగడ్డి గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ కూడా కర్తాల్ నుంచి జనరల్ సీట్లో నేను ఒక డైరెక్టర్గా పోటీ చేసినప్పుడు ఈ కర్తాల్లో నాకు గుర్తుపట్టే వాళ్ళు కారు. అప్పుడు సగం కొంతమంది గుర్తుపట్టే వాళ్ళు కారు. ఆ పిల్లవాడు ఎవడో నా పిల్లవాడు వచ్చినట, ఆ పిల్లవాడు వచ్చి కర్తాల్లో ఎందుకు పోటీ చేశాడు, వాళ్ళకి ఏమన్నా కరమాన, వాడేడా గెలుస్తాడు, ఏమేమి ఉన్నారు జనరల్ సీట్లో చెప్పినప్పటికీ కూడా మా సోదరులు, మా రైతు సోదరులు అతి చిన్న వయసులో సింగిల్ విండో డైరెక్టర్గా ఇక్కడ ఘన విజయాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను స్వాగతం పలుకుతూ, కొన్ని అనివార్య కారణాల వల్ల వైస్ చైర్మన్ కావాలనుకున్నాం, కాలేకపోయినాం. తదుపరి ఒక 15-16 నెలల్లోనే అక్కడ ఉన్నటువంటి సింగిల్ విండో చైర్మన్ గారు రాజీనామా చేయడం జరిగింది, మా శ్రీనివాస్ గౌడ్ గారు. ఆ రాజీనామా చేయడం వల్ల ఆ అవకాశాన్ని మళ్ళీ నాకు వచ్చింది. అంటే నేను వైస్ చైర్మన్గా కావాలనుకున్నా. 15 నెలల్లోనే మళ్ళీ చైర్మన్గా అవకాశం రావడం జరిగింది.
అప్పటికి మా సింగిల్గూడ డైరెక్టర్లు 12 మంది హేమాహేమీలు ఉన్నారు. ఒక ఆయన ఏమో మాజీ ఎంపీపీ ధనంజయ గారు, ఇంకో ఆయన ఏమో మా కాశీనాథ్ రెడ్డి గారు రిటైర్డ్ అధికారి, పెద్ద భూస్వామి, పెద్ద పలుకుబడినటువంటి వ్యక్తి. ఇంకో అతను మన మంగళపల్లి సర్పంచ్ చేసినటువంటి వ్యక్తి సురేందర్ రెడ్డి గారు, ఇంకో వ్యక్తి భగవాన్ రెడ్డి గారు. అలాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మా లక్ష్మీరామ్ నాయక్ గారి లాంటి వాళ్ళ సహకారంతో సింగిల్గూడ చైర్మన్ కూడా ఇంత పెద్ద ఉమ్మడి అమర్గల్ మండలంలో ఏకాగ్రంగా నన్ను ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సింగిల్గూడ చైర్మన్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా 6 నెలలు మాకు పోస్ట్ పోన్ చేసి ఇన్ఛార్జి సింగిల్గూడ చైర్మన్గా ఇచ్చారు. దాని తదుపరి మళ్ళీ జిల్లా పరిషత్ నూతనంగా ఏర్పడినటువంటి కర్తాల మండలానికి జిల్లా పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి. మరి అలాంటి ఎన్నికల్లో మరి ఇక్కడ 10 మంది ఎంపీటీసీలు ఉంటే 6 మంది ఎంపీటీసీలు టీఆర్ఎస్ నుంచి ఓడిపోయినప్పటికీ కూడా నాకు 1000 ఓట్ల మెజారిటీతో నాకు గెలిపించినటువంటి నా కర్తాల మండల ప్రజలకు ఈ సభ ద్వారా ప్రత్యేకంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నిన్ననే జిల్లా పరిషత్లో విడుకలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఏనాడు కూడా 10 సంవత్సరాలు కూడా అధికార పార్టీలో ఉన్నాం. ఏనాడు కూడా 10 సంవత్సరాలు కూడా మండలంలో నేనే అధికార పార్టీలో కీలక పాత్ర పోషించాను. ఏనాడు కూడా మేము పార్టీకి అతీతంగానే పనిచేశాం. ఏనాడు కూడా కాంగ్రెస్ వారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, సోదరి భావంతోనే కలుపుకొని పోయినాం. ఏనాడు కూడా ఒక అధికారికి కూడా ఒక ఫోన్లో మేము గట్టిగా మాట్లాడలేకపోయినాం. మేము ఫోన్ చేసేవాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు. కాబట్టి అధికారులతో కూడా అదే విధంగా అదే గౌరవం ఇచ్చుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్గా నేను ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నా, నా దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఒక మంత్రి గారు ఉన్నారని చెప్పి ఏ రోజు కూడా అనుకోలేదని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. రాజకీయంలో శాశ్వత మిత్రుడు ఉండడు, శాశ్వత శత్రువు ఉండడు. ఎందుకంటే రాజకీయం ఈరోజు ఉండవచ్చు, రేపు పోవచ్చు. అధికారులేమో సెలక్షన్ ద్వారా ఎన్నికైతారు, మేమేమో ఎలక్షన్ ద్వారా ఎన్నికైతాం. మీరు మంచి పనులు చేస్తే మీరు ప్రమోషన్లలో పోతారు, మేము కూడా మంచి పనులు చేస్తే నేను వార్డు మెంబర్ నుంచి జిల్లా మెంబర్కి వచ్చాను, ఒక కూలి కడుపులో పుట్టి. అంటే మంచి పనులు చేస్తేనే, ఇప్పటిదాకా మా సోదరుడు ఆనంద్ గారు చెప్పారు, మంచి పనులు చేస్తే ఖచ్చితంగా గుర్తిస్తారు అని చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతోనే ముఖ్యమంత్రి అయిన ఆయన, ఓన్లీ ధైర్యంతోనే ముఖ్యమంత్రి అయిన. వాస్తవం, ఆయనది కాంగ్రెస్ పార్టీ, నాది టీఆర్ఎస్ పార్టీ, కానీ ఆయనకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఓన్లీ ధైర్యంతోనే. ఆయన కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, పెద్ద ఉన్న కుటుంబం కాదు. ధైర్యమే సాహస, ఏదో అంటుగా బాబు, ధైర్య సాహస లక్ష్మి. ఆ ధైర్యమే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చేసి. నేను ఏనాడు కూడా చెప్తున్నా, సింగిల్గూడలో డైరెక్టర్గా పోటీ చేసినప్పటికీ కానీ, చైర్మన్గా చేసినప్పటికీ కానీ, వార్డు మెంబర్గా చేసినప్పటికీ కానీ, జడ్పీటీసీగా చేసినప్పటికీ కానీ ఫుల్ఫిల్ అమౌంట్తో ఎప్పుడు కూడా చేయలేదు. 50,000, 10,000, ₹1,00,000 ఉన్నప్పుడే పోటీ చేసిన. కానీ ధైర్యంతోనే వచ్చాను, ధైర్యంతో ముందుకు వెళ్ళాను, ధైర్యంతోనే గెలిచానని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదో మనము పదవి అయిపోయినంత మాత్రాన మనం ఆదాయపడవలసినటువంటి అవసరం లేదు. మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికల వరకు మనమే జడ్పీటీసీగా, మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికల వరకు మనమే జడ్పీటీసీగా పని చేయవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా 5 సంవత్సరాలు జిల్లా పరిషత్లో పనిచేసిన ఒక తీగల కిషన్ రెడ్డి, అంటే హైదరాబాద్ మేయర్, ఎమ్మెల్యే గారు వారి కోడలు ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాలో నేను ఒక సభ్యులుగా పనిచేసి, మరి ఈ 21 మండలాలు ఉంటే 21 మంది జడ్పీటీసీలు ఉంటే అతి పెద్ద నిధులు తీసుకొచ్చినటువంటి మండలం ఏదంటే ఏ జడ్పీటీసీ అంటే అది ఓన్లీ కర్తాల్ జడ్పీటీసీ అని చెప్పి సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఆమె కూడా చాలా పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా నేను ఫోన్ చేస్తే కాదని చెప్పలేదు. పాపం ఆమె కూడా ఈ సభ ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ అవకాశం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోరాట యోధులే. మా బాబాను అయితే నిజంగా మాకు కోఆప్షన్ సభ్యుడు కావడం అదృష్టం అనుకున్నాను నా మనసులో. ఎందుకంటే ఆ వాక్చాతుర్యం కూడా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు లేచి కూడా మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు. కొంతమంది ఏమనుకునేదంటే ఈ బాబాలో ఉండకపోయినా బాగుండరా భయం కాదు, అది తప్పని. ఎందుకంటే మేము అధికార పక్షంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు, దాదాపుగా 4.5 సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్నప్పుడు చేతులు కట్టుకొని జిల్లా పరిషత్లో కూర్చునే వాళ్ళము. ఎందుకంటే మేము ఏం మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవలసి వస్తుందని చెప్పి మాట్లాడకపోయేది. అదే ప్రభుత్వం పోయిన తర్వాత 2 సార్లు జిల్లా జనరల్ బాడీ అయితే మొత్తం జిల్లా మొత్తం నేనే మాట్లాడిన. జిల్లాలో మొత్తం రికార్డు కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో గట్టిగా ఎప్పుడైతే గట్టిగా ఉంటారో అప్పుడే అభివృద్ధి చెందుతుంది, అప్పుడే గ్రామాలు మండలాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే అధికారులు ఇప్పటి వరకు చాలామంది వాళ్ళ అనుభవాలు కూడా మనకు తెలియజేయడం జరిగింది. పాపం అధికారులు కూడా ఎక్కడ కూడా మనకు అధికారం చేయలేదు. ఒకరిద్దరు అధికారం చేసారు, ఒకరు సస్పెండ్, 2 సస్పెండ్ అయ్యారు. నాకు తెలిసిన కాడికే 2 సస్పెండ్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు ధరణి సమస్య అని చెప్పారు ఇప్పుడే మేడం. ఆ ధరణి సమస్య ఎవరు చేసిపోయారో వాళ్ళే, ఇక్కడ పాపాలు ఎవరు చేసిపోయారో వాళ్ళ పాపాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. సస్పెండ్ అయ్యారు 2. కర్మ ఆఫీసర్లు దాదాపుగా మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే, ఎన్ని సంవత్సరాలు మేడం మనకి ఎన్ని శాఖలు? 40, 29, 39, 29 శాఖల వారు కూడా అందరూ మాకు సహకరించిన వాళ్ళే. వారి యొక్క సహకారం మేము తీసుకున్న వాళ్ళనే. మా నుంచి కూడా ఇప్పుడే మా బావగారు కూడా చెప్పారు, నచ్చరామ్ నాయక్ గారు, అదేవిధంగా మా సోదరుడు ఆనంద్ గారు కూడా చెప్పారు, అదేవిధంగా మా తమ్ముడు వెంకటేష్ గారు కూడా చెప్పారు. మా నుంచి ఏమైనా పొరపాటు జరిగితే కూడా మీరు క్షమించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు నాకు జిల్లా లెవెల్లో కూడా ఒక గుర్తింపు తెచ్చిందంటే నిజంగా మా పత్రికా సోదరులు అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి కూడా రాని ఫోటోలు రోజు నాదే ఫోటోలు ఉండేది, ఏదో ఒక పేపర్లో నా ఫోటోలు ఉండేది. అంటే ఆ గుర్తింపు ఇచ్చిన మా సోదరులకు కూడా ఈ సభ ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో నిజంగా వాస్తవంగా చెప్తున్నాం, ఎంత పెద్ద లీడర్ అయితే అంత సమస్యలు ఉంటాయి. ఈ 5 సంవత్సరాలలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. నేను ఉన్నవాసం చెప్పాలంటే 5 సంవత్సరాలలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గతంలో ప్రభుత్వంలో ఎమ్మెల్సీ గారు ఉన్నారు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరి సమస్యలను కూడా ఎదుర్కొని రావడం జరిగింది. ఒక దిక్కు ఎమ్మెల్యే సమస్య, ఒక దిక్కు ఎమ్మెల్సీ సమస్య. ఇంకో సమస్య వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను నేనైతే. ఎందుకంటే రాజకీయంలో మనం సమస్యలను ఎదుర్కోలేదనుకో మనం రాజకీయంగా ఫెయిల్ అయినట్టే లెక్క. అయ్యా అప్ప అని కూడా పోతే రాజకీయంలో అయ్యా అప్ప అని కూడా పోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? కాకపోతుంది. కాబట్టి రాజకీయంలో ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి. రేపు బహుశా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒకవేళ రిజర్వేషన్ రాకుండా జనరల్ సీట్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఎందుకు సిద్ధంగా ఉంటానంటే మా మండల ప్రజానీకానికి మేము మేలు చేయడానికే ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికే జనరల్ సీట్లో కూడా పోటీ చేయడానికి, ఈరోజు ప్రభుత్వం లేకున్నప్పటికీ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మా ట్రస్ట్ ద్వారా కూడా దాదాపుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, దాదాపుగా 3 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు కూడా ఈ మండలానికి ఏర్పాటు చేశాము, అందించామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 2 సంవత్సరాలు వాస్తవంగా చెప్పాలంటే ఈ పాలక వర్గం 2 సంవత్సరాలు కోవిడ్లోనే వృధా అయిపోయింది. కానీ ఈ 3 సంవత్సరాలు కూడా ఇప్పుడే చాలా మంది మా సింగన్న గారు కూడా చెప్పారు, పోటాపోటీగా ఒకరికి మించి ఒకరు సొంత డబ్బులు కూడా పెట్టుకొని ఈ మండలానికి అభివృద్ధి పథంలోకి
నడిపడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మళ్ళీ మంచి ఇప్పుడైతే మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ లేదు, ఎంపీ ఎలక్షన్ లేదు, మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీలం జడ్పీటీసీలం ఎంపీపీలం కావాలి కాబట్టి మళ్ళీ సింగిల్ చైర్మన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం కావాల్సిందే అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా మా అధికారులు కూడా ఈరోజు ఏఈలు డీఈలు కావాలి, డీఈలు ఈఈలు కావాలని చెప్పి, అదేవిధంగా మా సిఐ గారు కూడా ఏసీబీ పొజిషన్లో పోవాలని చెప్పి, మా ఎంఆర్ఓ గారు కూడా ఆర్టీఓ లెవెల్లో పోవాలని చెప్పి, మా ఎంపీడీఓ గారు కూడా సూపరింటెండెంట్ లెవెల్లో పోవాలని చెప్పి, సారీ సిఓ గారి లెవెల్లో పోవాలని చెప్పి, సారీ మేడం సిఓ గారి లెవెల్లో పోవాలని చెప్పి, మా సోదరుడు ఆనంద్ గారు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే చాలా గొప్ప ఆ వ్యక్తి. ఎందుకంటే మేము కౌంటింగ్లో ఉన్నాము, ఆయన ఆపిల్ గుర్తు మీద పోటీ చేసిండు, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, 580 ఓట్లతో గెలిచిండు. ఎందుకంటే ఉన్నవసరం చెప్తున్నా, మేము అక్కడే కౌంటింగ్లో ఉన్నాము, మేము కారు గుర్తు నుంచి పోటీ చేయించినాము, సీనియర్లో వాళ్ళేమో చేరు గుర్తు నుంచి పోటీ చేయించారు, ఇంకో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసిండు. అక్కడ కౌంటింగ్లో ఎక్కడ చూసినా ఆపిల్, ఆయన ఆపిల్ గుర్తు. ప్రతి ఒక్క అధికారి ఆపిల్ 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 అని ఒక 10 సార్లు చెప్తే ఒకసారి కారు చెప్పేవాళ్ళు, ఇంకోసారి చేయి చెప్పేవాళ్ళు. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా మా ఆనంద్ గారు కూడా ఇంకో మంచి పొజిషన్లో పోవాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మండల ప్రజానికానికి, అదేవిధంగా మా ఎంపీడీ సోదరులకు, అదేవిధంగా మా అధికారులకు, అదేవిధంగా మా పత్రికా సోదరులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలంగాణ.